ఈ వీడియో చూడండి. ఈ పాప చూసారు కదా, సోషల్ మీడియాలో ఈ పాప వీడియోని విపరీతంగా వైరల్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళే. ఇది జగనన్న పైన పసిపాపల ప్రేమ అని చెప్పేసి అని ఒక మంచి ఎమోషనల్ సాంగ్ ఒకటి పెట్టి బాగా ట్రోల్ చేస్తున్నారు. నాకు కూడా వీడియోలో తప్పేం కనిపించలేదు, నచ్చింది. అబ్బాబ్బాబ్బా చూసారా, జగనన్న కోసం పాప మా పాప ఎలా తరడిల్లిపోతుందో పెద్ద స్క్రీన్ చేసి చూపిస్తాను చూడండి. సౌండ్ ఎందుకులే మనకు కానీ. అయ్యయ్యయ్యయ్యా, పాపం పసిబిడ్డ అల్లాడిపోతుంది అయ్యా. హీరో పాప ఎత్తుకున్నాడు, పెట్టడు, పెట్టిన ట్యాక్ చేస్తాడు అంతే, ఊరికే అయిపోయినా. సరే, ఇదంతా బాగానే ఉంది. నాకు ఈ వీడియోలో ఎక్కడ కూడా తప్పేమనిపించలేదు. అలాగని చెప్పేసి అని ఓవర్ యాక్షన్ అని కూడా నాకు ఏమనిపించలే. ఎక్కడ కూడా ఆ పాపను ట్రోల్ చేసే ఉద్దేశం నాకైతే లేదు. అయితే ఆ చిన్న పాప చేత ఏమీ తెలియదు పాప, మా పసిపాపకి ఏమీ తెలియని చిన్న పిల్ల చేత సాక్షివాడు ఆ పాపకి ట్రైనింగ్ ఇచ్చి ఆ పాప దగ్గర మైక్ పెట్టి ఆ పాప చేత రాజకీయాలు మాట్లాడిపించారు. ఆ వీడియో కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి. ఇదిగో చూసారా, అక్కడ దాకా ట్రైనింగ్ ఇచ్చారు, ఆ పాపం అక్కడ దాకా మాట్లాడేసింది. అరే అసలు మిమ్మల్ని మనుషులు అనాలా, పశువులు అనాలా, లేదంటే దేంతో అన్న పోల్చి మిమ్మల్ని తిట్టాలా మాకు అర్థం కావట్లా. పాపం చిన్న పిల్లరా, ఏమీ తెలియని చిన్న పిల్ల చేత మీరు ఆ పాపకి ట్రైనింగ్ ఇచ్చి ఆ పాప దగ్గర మైక్ పెట్టి ఆ పాప చేత కూడా రాజకీయాలు మాట్లాడిపోతున్నారంటే మిమ్మల్ని మనుషులుగా మేము పోల్చలేము, మీరు పశువుల కంటే హీనం. చిన్నపిల్లల చేత రాజకీయం చేయించడం ఇదే మొదటిసారి ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మన విద్యాదేవని కావచ్చు, లేదంటే అమ్మఒడి కార్యక్రమం లాంటివి చేసినప్పుడు పెద్ద పెద్ద సభలు పెట్టుకునేవాడు కదా. ఆ సభల స్టార్టింగ్ లో కూడా మామా మామ జగన్ మామ అని చెప్పేసి ఒక సాంగ్ ఉంటది. ఆ సాంగ్ కి స్కూల్ పిల్లలను తీసుకొచ్చి స్కూల్ పిల్లల చేత అక్కడ డ్యాన్స్ చేయించేసేవాడు. అలాగే ఒకరిద్దరు విద్యార్థుల చేత, చిన్న చిన్న పిల్లల చేత, వాళ్ళ చేత కూడా రాజకీయాలు మాట్లాడిపించేవాడు. వాళ్ళ చేత కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తాను అధికారంలో ఉన్నప్పుడే చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి పాపం అభోసభు ఏమీ తెలీదు, ఆడుకునే వయసు మహా అయితే ఒక 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఉంటాయేమో, అంతకుమించి కూడా ఏమి ఉండవు, నాకు తెలిసేది అంతే ఉంటాయి. ఆ పిల్ల చేత రాజకీయాలు మాట్లాడిపించేస్తున్నారండి. అంటే ఆ పిల్లకి రాజకీయాల గురించి ఏమైనా అవగాహన ఉంటుందా మీరు చెప్పండి. అదేనే కాదు, గతంలో ఈ ఎన్నికల ముందు ఆ పాప పేరు ఏదో ఉంది, చిన్న పాప, సేమ్ ఇంత ఏజ్ ఉంటుంది. ఆ పాప చేత కూడా పవన్ కళ్యాణ్ గారిని అయితే డైరెక్ట్గా బూత్ తిట్టించేసేవారు. దయచేసి ఈ లత్కోర్పులు మానే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే సాక్షి నీది కాబట్టి, దాని ఓనర్ నువ్వే కాబట్టి, అంటే భారతిరెడ్డి గారి పేరు పైన ఉన్న భారతిరెడ్డి గారి పేరు ప్రస్తావించలేం కదా, మహిళ అయిపోయింది కాబట్టి నీకే చెప్తున్నాను డైరెక్ట్గా, దయచేసి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయం మాకు. మీ పార్టీలో నాయకులు లేరా? నువ్వు మాట్లాడొచ్చు కదా, కొన్ని అసెంబ్లీకి వెళ్ళి కొట్లాడొచ్చు కదా. ఏం తెలుసు అని చెప్పేసి నా పాప దగ్గర మైకెట్టేసి ఆ పాప చేత మాట్లాడిపించేశారు. ఆ పాపను ఇప్పుడు ఎవరో ట్రోల్ చేయరు, వాస్తవానికి ఎవరో ట్రోల్ చేయరు. ఏమని మాట్లాడతారు, చిన్నపిల్లల చేత రాజకీయాలు మాట్లాడిపించడం ఏంట్రా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని అంటారు. ఒకవేళ ట్రోల్ చేస్తే గిరిలు చేస్తే వైఎస్ఆర్సీపీ పోలే ట్రోల్ చేయాలి. ట్రోల్ చేసిన తర్వాత ఏమంటారంటే వీళ్ళు, అంటే ఎవరో ట్రోల్ చేయరు, కేవలం వైసీపీ పోలే ట్రోల్ చేస్తారు మళ్ళీ కావాలని చెప్పేసి. ఆ తర్వాత చిన్నపిల్లల్లో కూడా ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి సింపతి కార్డు వాడే ప్రయత్నం కూడా చేస్తారు. దయచేసి ఇలాంటి చండాలం పనులు చేయమాకండి. ఏమీ తెలియని ఆడపిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఏదో జగన్మోహన్ రెడ్డి పైన అభిమానంతో జగన్మోహన్ చూద్దామని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో వచ్చి 100 మంది మధ్య నించోని జగనన్న ఒక్కసారి అని చెప్పేసి పాపం గొక్కెట్టి ఏడ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసి ఒక ఫోటో దిగి ఒక ముద్దు పెట్టి వచ్చింది పాపం పాప. అలాంటి పాప దగ్గర మైకెట్టేసి రాజకీయాల గురించి మాట్లాడిపించేస్తున్నారంటే ఇది ఎంత దారుణం అంటే అంత దారుణం అండి. ఏమని మాట్లాడిపించారు, ఇంట్లో గడవడానికి ఇబ్బందిగా ఉంది, ఫీజు కట్టలేకపోతున్నాం, ఫీజు కూడా కట్టలేదు. జగన్మోహన్ రెడ్డి ఉంటే మాకు 15,000 రూపాయలు అమ్మఒడి ఇచ్చేసేవాడు. ఇవన్నీ మాట్లాడిపించారు కదా, ట్రోల్ చేయరా? మనుషులేనా మీరు అసలు? ఇంకెవరు లేరు నాయకులు, మన కార్యకర్తలు లేరు, మన నాయకులు లేరు, మాజీ మంత్రులు లేరు, మాజీ ఎమ్మెల్యే లేరు. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి ఏమని మాట్లాడతాడంటే
వాళ్ళు అందంగా ఉన్నారు, వీళ్ళు అందంగా ఉన్నారు, కొడాలని అని అంత అందగాడు ఈ భూ ప్రపంచంలో లేడు, చాలా హ్యాండ్సమ్ గాయి, అందరి బట్టలు ఇప్పించేస్తాం, అందరూ చూసేస్తాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు. ఈ దిక్కుమాలి ఏదో మంద సాక్షి ఏమో తీసుకొచ్చి చిన్న చిన్న పిల్లల దగ్గర మైక్ ఎట్టేసి రాజకీయాల గురించి మాట్లాడుకుంటాడు. ఇది ఎక్కడ దరిద్రమో మాకు అర్థం కావట్లేదు. రాష్ట్రానికి పట్టిన దరిద్రులు మీరంతా కూడా. చిన్నపిల్లల చేత రాజకీయాలు మాట్లాడుకుంటారు ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. అసలు ఏమన్నా అసలు సంబంధం ఉందా? అసలు ఆ పాపకి ఆ పాప మాట్లాడే మాటలకి ఏమైనా పొంతలు ఉందా? అసలు క్లియర్ గా తెలిసిపోవట్లేదా? ఖచ్చితంగా స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడిపించారని చెప్పేసి. ఎందుకు మీ ఇంట్లో ఆడపిల్ల అయితే ఒకటి, బయట ఇంట్లో ఆడపిల్ల అయితే ఒకట? ఎవరన్నా ఒకటే కదా. ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డికి చిన్న చిన్న పిల్లలు లేరు, కానీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ చేత మాట్లాడిపించేస్తాను వీళ్ళ పబ్లిక్ గాను. వాళ్ళు అభిమానంతో కదా వచ్చింది నీ దగ్గరికి, నేను ఏదో కలిసి వెళ్దాం, నీతో ఫోటో దిగుదాం అని చెప్పేసాను కదా, అభిమానంతో కదా వచ్చింది. అలాంటి వ్యక్తుల చేత నువ్వు రాజకీయాలు మాట్లాడుతుంది తప్పు కదా? తప్ప కదా? ఎవడనైతే సిప్పిచ్చి కొడతాడు. ఆ అడిగే ఎదవకైనా బుద్ధి ఉందో లేదో నాకైతే తెలియట్లే. అమ్మాయికి ఎవడైతే పట్టుకున్నాడు వాడికి కానీ, ఆ కెమెరామ్యాన్కి కానీ వాళ్ళకైనా బుద్ధి ఉందో లేదో నాకు అర్థం కావట్లా. మరి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరి చేతనా సరే ఇలా రాజకీయాల గురించి మాట్లాడిపించేస్తారు బహిరంగంగా తీసుకొచ్చి. ఎక్కడ మనుషులరా మీరు అంతా? అసలు కాస్త కడుపుగా అన్నం తినే పనులు చేయండి, గడ్డి తినే లోఫర్ పనులు చేయొద్దు, చిన్న చిన్న పిల్లలను తీసుకురావద్దు. చాలు, ఉన్న రోత చాలు మనకి. మనకి ఆల్రెడీ బోల్డ్ బ్యాచ్ ఉంది, బోల్డ్ బెటాలియన్ ఉంది మనకి, డెకాయిట్గా బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళకంటే దారుణంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మనకి దరిద్రాలు చాలు. దయచేసి సింపతి కార్డు ఉపయోగించేసి చిన్న చిన్న పిల్లల్ని, అభంశోభం తెలియని పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ చేత రాజకీయాలు మాట్లాడిపించొద్దు. వాళ్ళకి ఏమీ తెలియదు. మీరు ఏదో 4 ముక్కలు మాట్లాడుకుంటే ఆ వచ్చి 4 ముక్కలు మాట్లాడేసి తర్వాత ఏం మాట్లాడాలో తెలియక 4 బయటికి అడ్డడ్డంగా ఊపుతుంది పాపం. కళ్ళ కట్టినట్టు కనబడిపోతుంది. అంటే మన ఇంట్లో ఆడపిల్ల కాదులే, ఎవరో ఇంట్లో ఆడపిల్ల తీసుకొచ్చి మాట్లాడిపించేద్దాం, రోడ్డు నెట్టేద్దాం అని చెప్పేసి నా ఆలోచన తప్పితే ఇక్కడ ఏమైనా కనబడుతుందా? మీకు అంత ఇదిగా ఉంటే వైసీపీ నాయకులలో ఉన్న పిల్లలను తీసుకొచ్చి మాట్లాడిపించండి. కార్యకర్తల పిల్లలు ఏం చేశారండి అంటే వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల అయితే ఒకటి, మీ ఇంట్లో ఆడపిల్ల అయితే ఒకటినా? మీ ఇంట్లో ఆడపిల్లలు బయట రాకూడదా? అసలు వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయో కూడా జనానికి తెలియకూడదా? జనానికి చూపించే ప్రయత్నం కూడా చేయరా? కానీ ఇక్కడ మీరు మాత్రం కార్యకర్త అభిమానంతో వచ్చి ఇష్టంతో జగనన్న పైన ఇష్టంతో ఒక్క ఫోటో కోసం తాపత్రయపడిన పాపని అలవాలు చేస్తారా? ఆ పాప చేత రాజకీయాలు మాట్లాడిపించేస్తారు మీరు. మీళ్ళల్లో ఉన్న ఆడపిల్లలు మాత్రం బయటికి రాకూడదా? ఎవరికి చూపించరా? బాగా గమనించడం కావాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఆడపిల్లల చేత మాట్లాడిపించరండి. ఇలాంటి చిన్న చిన్న పిల్లల చేత, సామాన్య ప్రజల చేత, వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడపిల్లల చేత, వాళ్ళ చేత మాట్లాడిపించేస్తారా? దిక్కు మరి ఎదవల్లారా. దయచేసి ఇలాంటి చిన్న చిన్న పిల్లల్ని రాజకీయాలు వాళ్ళ చేత మాట్లాడిపించకంటారా? మీరు మాట్లాడంటారా, మీరు తగలడంటారా చాలు, అదే గొప్ప. నువ్వు వాళ్ళ జైలు దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చేసే బదులు అసెంబ్లీ దగ్గరికి వెళ్ళు, అసెంబ్లీలో తగలడు, అక్కడ మాట్లాడు, ప్రజల్లోకి వెళ్ళుద్ది. ఈ చిన్న చిన్న పిల్లలు చెప్పేస్తే ప్రజల్లోకి వెళ్ళిపోద్ది అనుకున్నావేమో. దయచేసి ఇలాంటి లత్కూర రాజకీయాలు చేయమాకు జగన్మోహన్ రెడ్డి. ఆ కాలం అయిపోయింది, అర్థమైందా? ఈజీగా గుర్తుపట్టేస్తున్నారా? మనం గతంలో చూసాం కదా, జగన్ మామయ్య అలాంటి డైలాగులు ఇంకా చాలా కార్యక్రమాల్లో చూసాం. చిన్న చిన్న పిల్లల చేత మాట్లాడిపించడం, వీరుడు ధీరుడు సూర్యుడు